ఈ రచనాత్మక ప్రకృతి సౌందర్యమును చిత్రించుతూ గురు సార్వభౌముడైన నా మానసమును సైతము ఆకర్షించుతున్నది. ఏమి వీరానుడు ఆలించి ఉండరు కదా, ఏమి అతిశయములు చాలా భక్తికలు మైని లోకాంతర కళా కౌశలమా సభాభవనముల ఉద్యానవనమా రమణీయముగా ఉన్నది. వివిధ ఫలభరిత శాఖాశికా తరువర విరాజితం రాజిత తరుస్కందా సమూసృత దివసరబల పుష్పవల్లి మా తల్లి కాది సంభాషులంబు భాస్మత గుచ్చ శ్రవన్మధుర సుస్వాదనార్జ రమణీయ కోమల కలాప కలాప మంజుల దోమల ధూమ ధూమాంకుర సంకీర్ణము సుందరంబు ఈ అత్యంత మనోహరంబే మయసభ మయసభ ఎని సామాన్య జనుల మొదలు రాజ ఎందలి ఫలకుశము జాలములు మహానందములు కల్పించుతున్నది. ఇది జలాశయమా? జలాశయమే కాకుండా ఈ విషసూత్రములు నీచాది శతపత్రాది కంబులు ఎట్లుండును? మధువారీపురము ఇంత గ్రోలి ఈ పరిసరమున వక్కింత విశ్రమించదగాక ఎవరునో కనరారే వాంచి ఎవరునో పరిగణించలేదు కదా. అతనిత మాయా రచన సమర్థుండైన ఆ మయుండికు ధ్వనించి ఎందైనా కన్ఫర్మలేమి వివిధ మణిమయ వికార కుట్య భాగాంతర్గత ద్వారదేశమా సత్సువర్ణ శాకాంతరోలిసిన వాళ్ళి మా గార్నెలమ వాళ్ళి సములిసితమా స్వభావం నిన్న మన్నటి దాకా
లెక్కింపలేదు కదా. సభాభవన గర్భములు సుందర జలచర సంజయ జలాశయమా జలాశయమే కాకుండా ఇది అంతయు మాయగానున్నదే. ఇదేనో అట్టిదే తీవ్ర వైశాల నాకు పరాభవమా? లేక తలయొక్కి జీవించుతాయా? సప్తసాగర వేళ వలైతమ్ములకెల్లా ఏక ఛత్రాధిపత్యంబు వహించి అప్రతి ప్రతాపమ్మల చండ శాసనుడనై నాకు ఈ ప్రపంచమైన నేనిప్పుడే పోయి ఆ దురాత్మలను చేర్చుతున్నాను. ఆ బ్రహ్మణ పద్మేపడము గావించడం రామనామి కర్మల కారణమైన మాయ సభను విధ్వంసపరచడం. ఓరి రాజగోపాంశకులారా, ఇళ్ళ పట్టణాలను వచ్చిన నేను సార్వభౌముడినా? అప్పుడే ధర్మదాంతము కన్నులకు ఎగబెట్టరా యుక్తాయుక్తారము నశించిన అల్పపురి శ్రీ కన్నులకు కననిచ్చున ఇంత మాత్రములకే ఇట్టి మిట్టిపాట. నా పరితాపము నా మేర లేకున్నది. ఇప్పుడు ఏది కర్తవ్యం?
దేవతా విచారణ లేదు, పుణ్యపాపాలు రక్షణ లేదు, లేవు, బంధుత్వములు లేవు, భయము లేదు, భక్తి లేదు, పండవేయ ప్రకల్పిత నిశ్చర బలాభవ త్రిశలాన్ని తగిన పాండవ ధర్మదా విభంజనా విధానము ప్రథమ కర్తవ్యం. అనంతరాచరణీయం
ఏమోటి ఏమిటి చింతామణి దైవం తరచులుగా ధనుకులు 4 పట్టలతోడను అవును చింతామణి ఇప్పటికింతే కానీ 2-3 దినములలో సానుకూలమవుతున్నది. మాట శాంతముగా వినకనే ఎంత మండపడదు చింతామణి. చింతామణి నిన్ను విడిచి నేను బ్రతకం నా చింతామణి. అరవిందలేక్షడా విడచితి బంధువర్గములా వీడితి ప్రాణములగ్గు మిత్రుల విడచితి వీడితి భార్యలు రాక చెప్పుదా విడచి క్షత్రములెల్ల తెగరన్ని దోషులతో తెచ్చిపోతున్నా తండ్రి కట్టిన ఇల్లు చింతామణి తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులను చేయించిరా అత్తవారిచ్చిన అల్టు మామిడి తోట నీవు కోరగా రాసి ఇచ్చినాను కులసతి మేలి సొమ్ము కులసతి మేలి సొమ్ము పుచ్చతో కూడా నీట దుష్టినా కులము వారల్ల కులము వారల్ల నీకిది చూడదు చూడదు భార్య నోటికి దోటికి పరుగులుడినా లెక్కసేయక నీ ఇంటి కుక్కవోలే కాచుకొని
ఇటులున్నాను పలికినే ఇది ఎంతో వాస్తవం. తగిన నాకు ఎప్పుడో రోజు రాదు. సరే కానీ నేను మాత్రం మీకేం రోజు చేస్తాను. తనకు కలిగినదెల్ల ధారపోసిన అట్టి సీతాపతికి స్వస్తి చెప్పినాను. మెచ్చి ముచ్చట తీర మేడ కట్టించిన పారద్రోడినాను. నిము చెప్పులోన మాన్యము రాసిచ్చిన ఆదిరెడ్డిని సాగనంపినాను. కోరిన బంగారు కొండనే నీవు తెచ్చు చెట్టి చెట్టికి తొడ్డు పెట్టినా. సూచన రేగి చిత్త కాంతి మాయమ్మ మాయమ్మ నన్నెంత లోబడి ఉన్నాను నిజముగాను. నీకే లోబడి ఉన్నాను నిజముగా. చింతామణి మీరు లోటు చేస్తున్న ఏ కర్ణాటకలో ఉన్నారు చింతామణి? దినములు కొంచెం తారమారవుతున్నప్పుడు ఇటు గోచరములు కలుగుతుండగా నిత్యము చింతామణి. అందుకే ఈ పూట అతను తారకం చేశారు. వినోమగుడు నువ్వెప్పుడు చూసావు? నలుగురు లక్షలు నిజముగా. అలాగండి, చెప్పండి. అతడు ఆ రోజులు అతడే నేను, నేనే అతడు. ఎలానా?
ఒక్కయా నడయాడగడై ఒక్క మాట్లాడినా ఒక్క మాట పొందిన ఒక్క చోట మాగాడు ఒడళ్ళు వేరైనా మాగాడు ఒడళ్ళు వేరైనా సంతత మార్పులు వేరుగా మీతోటి వయస్సులు ఈర్షగల దోచితిరి ఇరువురు ఒక్క రూపునల్ అతను ఆంధ్రం కాలించి సంస్కృత భారతంలో చేరారు సంస్థలో చేరాలి చెప్తామని అందువలన అతనికి నాకు సంబంధం పూర్తిగా దూరమైనది. అలాగండి? అవునండి. ఎంత మంచివాడైనా మంచివాడండి, చాలా మంచివాడు. అలాగండి? అతని భార్య భూలోక రంభ. చింతామణి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. ఏమండి, ఇలా రండి. దగ్గరగా రండి. ఏమండి, మీరేమనుకోనంటే ఒక మాట అడుగుతారు. ఏమనుకోరు? నిజముగా నిజముగా నా మీద మీరు చింతామణి. ఏమండి, ఎలాగైనా ఒక్కసారి ఆయన మా ఇంటికి తీసుకున్నారా? అలిగాని పని చింతామణి. అతడు మహాపండితుడు, పరమనైష్ఠికుడు, బహునీతివంతుడు. ఎందుకంటే
పురుషులు ఇందులో తారసిల్లు వరకే పురుషాగ్రజనులు ఎంత లేచి సామంతములాడిన దిగువాదలు కలిగిన అతని భార్య భూలోక రంభ. సావళిలో తినవాళ్ళు ఎవరి భార్య మాత్రము చక్కటిది కాదు. ముందు నీ పేరు చెప్పగలను. భార్య మాట చెప్పు. నీవు అక్కడ నేటికి చెల్లి కొంపలు గొచ్చితో ఎరుగవక్కో చెప్పగల చింతామణి. ఏమండి సగం మీది సగం నాది సరేనా? నీదేమిటి నాదేమిటి బెరేదారా? నీవు గంగలో దూకమందు దూకదు కదా. అమ్మ బాబోయ్, అంత పని మాత్రం చేద్దురండి. ఆ డబ్బు తెస్తాను, నీకు ఇస్తాను. నాకండి? అది నువ్వెవరికి ఇస్తావు చింతామణి? ఎవరికి? మా అమ్మకి ఇస్తాను. మీ అమ్మకి ఇవ్వాల్సిన పని లేదు. ఇంకా మానాందానికి అడ్డేనే చింతామణి. అంతే కదా? మీరు ఎంత అందంగా ఉన్నారండి. అవును చింతామణి. ప్రేయసీ
రావే ప్రేయసి తేలియాడరారన్నది రాత్రి ఈ పూర్ణమి రాత్రి చల్లగా వీచే గాలి వీటి చల్లగా విరిసే వెన్నెలా చల్లగా వీచే గాలి వీటి చల్లగా విరిసే వెన్నెలా అందాలకు నవదందనాలకు చందమామలు అందాలకు నవదందనాలకు సంబరాంగి కలబిందుకే రావే ప్రేయసి అసహ్యమైనది తేలియాడరారన్నది ఈ పుల్లని రాత్రి ఈ పుల్లని రాత్రి మల్లె పందిరే ఇల్లుగా మన విరుదు కోసమే ఉంచగా మల్లె పందిరే ఇల్లుగా మన విరుదు కోసమే ఉంచగా మల్లె పందిరే ఇల్లుగా మన విరుదు కోసమే మరులు గొలుపు విరులనియో పూల పాల్పు వేయించగా నీ రాక కోసమే చూడనా తొలి రాత్రి వేడుకలు రా రావే ప్రేయసి ఈరోజు చాలా ఉద్దేశంలో తింటామని అవును నా చందమామ నీవే బామ తారలే నా చందమామ నీవే బామ తారలే
శంఖవీణా రాగాలు తీయా నీ కన్నుదోయి మోహాలు పూయా నీ శంఖవీణా నీ కన్నుదోయి మోహాలు పూయా నీ పాదమందిరా నా ప్రేమ మృగోరా నీ పాదమందిరా నా ప్రేమ మృగోరా హింసరావే మేర ఖుషీగా హాయిగా నా చంద్రమాగా చింతామణి ఇంకా ముచ్చేస్తున్నా చింతామణి ఏమండి మిమ్మల్ని ఇలాగే చూడాలనిపిస్తుందండి.
ద్రుపదుని పంపునాంజడే పురోహితుడా కడపులాగుగలండు యాసేరబట్టి సర్వము నిర్వహించడం అదిగో ద్వారక అదిగో ద్వారక ఆలమందలదిగో అందందురాడు అయ్యది కూడా అదే